అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిథున రాశివారి గురించి తెలుసుకుందాం. మిథున రాశివారికి జూలై 28, 29, 30 తేదీల్లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వీరికి గ్రహ ఫలితాలు, గోచర ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 3 రోజుల్లో కలిగే శుభంశుభ పరిణామాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మేము చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి. ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి అనేది రాశిచక్రంలో 3వ రాశి. ఈ రాశికి అధిపతి బుధ గ్రహం. బుధుడు అంటే రాకుమారుడు, ప్రిన్స్. ఇది వాయు తత్వరాశి. వాయువు అంటే వేగం. వేగంగా ఆలోచించడం, వేగంగా స్పందించడం ఈ రాశివారి స్వభావం. మీ మైండ్ స్టేబుల్గా ఉండదు. అంటే చంచల స్వభావం ఉంటుంది. విశ్వభావ రాశిగా ప్రతి విషయాన్ని 2 కోణాల్లో ఆలోచిస్తారు. మంచి, చెడు అని విడదీస్తారు. నాణానికి ఉన్న బొమ్మ బొలుసులాగానే ఒకటే విషయంలో వేర్వేరు కోణాల్లో ఆలోచించే స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. చాలా అట్రాక్టివ్గా మాట్లాడతారు. మీ మాటల్లో క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. బుధుడు అధిపతి కాబట్టి చాలా ఎనర్జిటిక్గా ఉంటారు. మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు. వీరికి మిత్రులు కూడా ఎక్కువగానే ఉంటారు. ప్రయాణాలు అంటే వీరికి చాలా ఇష్టం. అయితే వీరు దేనిలోనూ స్టేబుల్గా ఉండరు. వీరి రూపం కూడా చాలా అందంగా ఉంటుంది. ఎంత వయస్సు వచ్చినా చిన్నవారిలాగా కనిపిస్తారు. ఉదాహరణకి మీ వయస్సు 30 సంవత్సరాలైనా 25 ఏళ్లవారిలా కనిపిస్తారు. ఇది బుధుని యంగ్ నేచర్ వల్ల ఇలా ఉంటుంది. అంతేకాకుండా మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఆన్లైన్ పనుల్లో ఆసక్తి చూపుతారు. మీరు మంచి ఆర్కిటెక్ట్లు కావచ్చు. సంగీతం, ఆర్ట్స్ ఇలాంటి నైపుణ్యం మీలో బలంగా ఉంటుంది. ఆటలు, ఏంధ్యన సెంటిమీటరు వంటి యాక్టివిటీస్ కూడా ఇష్టపడతారు. ఎందుకంటే బుధుడు అనేది మిథునం మరియు కన్య రెండింటి అధిపతి. బుధునికి ఆటలు, గేమ్స్ కూడా ఆధిపత్యం ఉంది. ఇందుకే వీరిలో మల్టీటాలెంట్ ఉంటుంది. అలాగే మల్టీటాస్కింగ్లో కూడా నిపుణులవుతారు. ఈ రాశివారు మంచి మార్కెటింగ్ నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఒక విషయాన్ని వెరిఫై చేసి క్లారిటీగా చెప్పగలగడం వీరి స్పెషాలిటీ. ఒక వస్తువును ప్రమోట్ చేయాలన్నా, ఎవరికైనా ఒక విషయాన్ని వివరించాలన్నా చాలా ఆకర్షణీయంగా మేనేజ్ చేయగలరు. మిథున రాశివారు త్వరగా రెడీ అవుతారు. కాని పనుల విషయంలో వేగంగా మొదలుపెట్టి ఆ తర్వాత ఎయిర్ నేచర్ వల్ల అతిగా ఆలోచించి చివరగా పనిని కంప్లీట్ చేయటానికి ఎక్కువ టైం తీసుకుంటారు. ఈ రాశివారి జీవితంలో 24 సంవత్సరాల తర్వాత అభివృద్ధి మొదలవుతుంది. వీరికి ప్రేమకు, ఫ్రెండ్షిప్కి చాలా విలువ ఉంటుంది. ఎవరితోనైనా మనస్సులోని విషయాలు ఈజీగా షేర్ చేస్తారు. స్నేహంగా అందరితో కలిసిపోతారు. ఈ రాశివారు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులవారికి బాగా కలిసిపోతారు. మిథున రాశివారికి సహజంగా కలలు ఎక్కువగా వస్తుంటాయి. ప్రయాణం చేస్తున్నట్టుగా, ఒక ప్రాంతానికి వెళ్ళినట్టుగా, వెహికల్లో సంతోషంగా ప్రయాణించినట్టుగా కలలు కనడం సాధారణమే. ఎందుకంటే వీరికి 5వ మరియు 12వ గృహానికి అధిపతి శుక్రుడు. ప్రయాణాల పట్ల వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. లైఫ్ని ఎంజాయ్ చేయాలనే భావన బలంగా ఉంటుంది. ఒకే చోట ఉండడం ఒత్తిడిగా అనిపిస్తుంది. కనీసం చిన్న షార్ట్ ట్రిప్ అయినా ప్లాన్ చేస్తూ ఉంటారు. వీరికి జీవిత భాగస్వామి తక్కువగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటే వీరే ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. వారి భాగస్వామి ఉన్నతమైన జ్ఞానం, చదువు, విజ్ఞానంతో కూడిన వ్యక్తిగా ఉండే సూచనలు ఉంటాయి. వృత్తిపరంగా చూస్తే ఈ రాశివారు టీచింగ్, అకౌంట్స్, ఫైనాన్స్, ఐటీ, కళారంగాల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరే ముందుండి మోటివేట్ చేస్తారు. ఆత్మవిశ్వాసంతో తాము నిర్ణయం తీసుకుని వారిని అండగా నిలుస్తారు. సహాయం చేయడం సహజమైన లక్షణం. కాని పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే, ఉదాహరణకి ఉద్యోగంలో మార్పు, ఇల్లు మార్చడం, లేని స్థలమార్పులు ఇవన్నీ విషయాల్లో బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎదుటివారికి మంచి సలహాలు ఇచ్చేవీరు తమ విషయాల్లో మాత్రం చాలా దీర్ఘంగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. ఏదేమైనా ఈ రాశివారు ఎప్పుడూ ఎనర్జీగా ఉండాలని కోరుకుంటారు. నిత్య యవ్వనంగా, నిత్య నూతనంగా కనిపించాలని. ఇక మిథున రాశివారికి రాబోయే రోజుల్లో ఎటువంటి పెద్ద ఇబ్బందులు కనిపించడం లేదు. ఇప్పటికైనా ఉన్న కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి తొలగపోతూ ఉంటాయి. మీరు పడిన ప్రతి బాధ భగవంతుడికి తెలిసినదే. మీ ప్రార్థనల వల్ల గ్రహస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీ శ్రమకు ఫలితం దక్కబోతోంది. ఆగపోయిన పనులు తిరిగా ప్రారంభమవుతాయి. మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.
శుభవార్తలు వినబోతున్నారు. మీరు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వరించబోతోంది. మీరు చాలా రోజులుగా ఈ బాధలు ఎప్పుడు పోతాయా అని మనసులో బాధపడుతూ ఉన్నారు. కాని ఇప్పుడు ఆ బాధలకు అంతం రావడానికి సమయం దగ్గరపడింది. భగవంతుడు మీ ముందు మంచి అవకాశాలను తెచ్చిపెడతాడు. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న ఫలితాలు సిద్ధించబోతాయి. మీకు తెలివి ఉంది, ధైర్యం ఉంది, తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. కాని ఈ మధ్యకాలంలో మీరు చేసిన కొన్ని పనుల్లో లాభం తక్కువగానే వచ్చింది. దానికి కారణం తొందరగా తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు నుండి ఏ పని అయినా ఆలోచించి ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాలి. ఎవరిని నమ్మాలో, ఎవరి మాట వినాలో జాగ్రత్తగా ఆలోచించాలి. గతంలో మీరు కొంతమంది మాటలు నమ్మి మోసపోయారు. అందుకే ఇకపై ఎవరి మాటకీ కాకుండా మీ మనసు చెప్పిన దాన్నే నమ్మండి. మీ మనస్సు మీకు ఎప్పుడూ సరైన మార్గమే చూపుతుంది. మీరు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. మీ నిజమైన బలం ఏమిటో మీకు త్వరలో తెలుస్తుంది. జీవితంలో మీరు ఎదుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మిథునరాశి వారికి జూలై 28న గ్రహస్థితులను బట్టి కొన్ని విషయాల్లో మంచి అవకాశాలు లభించనున్నాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం ఉంటుంది. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇది మీకు రెండవ స్థానమైన ధనస్థానంలో ఉండడం వల్ల ఆర్థికంగా మంచి ఫలితాలు కనిపించే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న లాభాలు కలుగుతాయి. గతంలో పెట్టిన ఒక పెట్టుబడి నుంచి ఈరోజు ఆదాయం వచ్చే అవకాశముంది. అయితే ఖర్చులు కూడా అనివార్యం. ముఖ్యంగా ఇంటి అవసరాలు లేదా ఒక ఫ్యామిలీ ఈవెంట్ మీద ఖర్చు చేయవలసిన అవసరం వస్తుంది. చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండటం వలన భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం బాగా పెరుగుతుంది. కొన్ని చిన్న మనస్పర్ధలు తొలుత ఉన్నా రోజంతా ప్రేమతోనే గడుస్తుంది. ముఖ్యంగా తల్లి లేదా సోదరి నుంచి మానసిక ధైర్యం లభిస్తుంది. వెనుస్సు కర్కాటక రాశిలో ఉండటం వలన ప్రేమ విషయాల్లో మధురంగా ఉంటుంది. ఎప్పటికంటే ఎక్కువగా ఒకరిపై ప్రేమాభిమానాలు వ్యక్తం చేయాలనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారు తమ మనస్సులోని మాటను చెప్పేందుకు ఇది మంచి రోజు. పెళ్లి విషయాల్లో ముందడుగు పడే అవకాశముంది. పెద్దలు చర్చలు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. రాహు అశ్విని నక్షత్రంలో మిథునరాశికి 5వ స్థానాన్ని ప్రభావితం చేస్తుండటం వలన విద్యార్థులకు ఇది ఒత్తిడితో కూడిన రోజు. కానీ సరైన ఫోకస్తో చదువును కొనసాగస్తే ఫలితం అనుకూలంగా ఉంటుంది. గుణాత్మకంగా చదవాలి. పాఠశాల, కళాశాలల నుండి సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. శని మకరరాశిలో దశమ స్థానంలో ఉండటం వలన ఉద్యోగం విషయంలో కాస్త ఒత్తిడి పెరగవచ్చు. కాని మీరు తీసుకునే నిర్ణయాలు మేలే కావచ్చు. అధికారి మాటలకు విలువనిచ్చి పద్ధతిగా వ్యవహరిస్తే మంచిదే. వ్యాపారాల్లో కొన్ని చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కార మార్గం త్వరగా కనిపిస్తుంది. జూపిటర్ వృషభరాశిలో ఉండటం వలన ప్రయాణాలు సాధ్యపడతాయి. ముఖ్యంగా కార్య సంబంధమైన ప్రయాణాలకు ఇది అనుకూలమైన రోజు. ప్రయాణ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రయోజనం ఉంటుంది. వాహన నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో శుక్రుడి ప్రభావం వల్ల కొంత అలసట కనిపించొచ్చు. ఎక్కువగా మానసిక ఆందోళనలే కలుగుతాయి. మంచి నిద్ర, తగిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత అలవాట్లను వదిలేసి హెల్తీ లైఫ్ స్టైల్ ప్రారంభిస్తే మంచిది. ఈ రోజు మొత్తం మీద మీ భావోద్వేగాలపై నియంత్రణ అవసరం. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కుటుంబం, ప్రేమలో అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం. ప్రయాణాలు ఫలప్రదంగా మారతాయి. ఉద్యోగం లేదా విద్య విషయాల్లో ఒత్తిడి ఉన్నా ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే ఫలితం అనుకూలం. గ్రహస్థితులను బట్టి జూలై 29న మిథున రాశివారికి కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఈ రోజు చంద్రుడు నవమస్థానంలో శుక్రుడితో కలిసి సంచరిస్తున్నాడు. బుధుడు అష్టమస్థానంలో రాహుతో ఉన్నాడు. గురుడు అష్టమభావాన్ని ఆస్పెక్ట్స్ చేస్తున్నాడు. శని రెట్రోగ్రేడ్లో 7వ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహాల స్థితులు మీపై ఇలా ప్రభావం చూపించబోతున్నాయి. ఇంటి వాతావరణం కొంత మిశ్రమంగా ఉంటుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా వాదనలు దూరంగా ఉంచడం అవసరం. పెద్దల మాటలు వినడం వల్ల సమస్యలు తొలగపోతాయి. భవిష్యత్తుపై కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు వేయడం మంచిది. ఆర్థికంగా ఈ రోజు నిలకడగా ఉంటుంది. కానీ అనుకోని ఖర్చులు కొన్ని ముందుకొస్తాయి. పాతకాళ్ల రికవరీ కానీ అప్పులపైన చర్చలు జరగొచ్చు. ఖర్చులు గమనించి వ్యవహరించడం అవసరం. పెట్టుబడులు చేసేటప్పుడు శాంతిగా ఆలోచించాలి. ఆదాయపరంగా స్వల్పంగా మార్పులు కనిపించొచ్చు. కొన్ని పనులకు కూర్చున్న ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. వృత్తిపరంగా శ్రమ ఎక్కువైనా కొన్ని పనులు పూర్తవుతాయి. సహోద్యోగులతో స్వల్ప వాదనలు జరగవచ్చు.
ఉద్యోగంలో ఉన్నవారు కొత్త ఆఫర్ విషయమై ఒక అవకాశం ఎదురవచ్చు. ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. మానసికంగా అనవసర ఆలోచనలు అధికమవుతాయి. ముక్కు, గొంతు, శ్వాస సంబంధిత సమస్యలు కాస్త అసౌకర్యంగా ఉండొచ్చు. శరీరానికి విశ్రాంతి అవసరం. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో ఉన్నవారికి కొన్ని అపోహలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మాటల్లో స్పష్టత లేకపోతే విభేదాలు జరగవచ్చు. సహనం పాటిస్తూ మానసిక స్థితిని సమతుల్యంలో ఉంచడం అవసరం. నమ్మకంతో మాట్లాడితే సంబంధం బలపడుతుంది. పెళ్లి విషయాల్లో అతి త్వరితగతి నిర్ణయాలు మంచివి కావు. పెద్దల అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఇప్పటికే వివాహమైనవారికి అర్ధాంగతో భావోద్వేగపు మార్పులు ఉంటాయి. ఒకరినొకరు మెరుగుగా అర్థం చేసుకోవాలి. ప్రయాణాలు అనివార్యంగా ఉంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. రూట్ మార్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో సమయపాలన చాలా ముఖ్యంగా ఉంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశమున్నా అనుకున్నంత సౌలభ్యం ఉండకపోవచ్చు. విద్యార్థులకు ఇది కొంత మిశ్రమమైన దినం. చదువు పట్ల ఏకాగ్రత లోపించొచ్చు. కొత్త విషయాలు నేర్చుకునే కోరిక ఉంటే గాని పూర్తిగా మనస్సు పెట్టాలి. ఆన్లైన్ క్లాసుల్లో జాగ్రత్తగా ఉండాలి. గ్రూప్ స్టడీ వలన మేలు కలుగుతుంది. ఈ రోజు మొత్తం మీద మీకు మితమైన ఆచరణ అవసరం. ప్రతి విషయంలో ఒక స్థిరమైన దృష్టితో ముందుకు సాగాలి. ధైర్యంగా, ఓర్పుతో వ్యవహరిస్తే కొన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. మిథున రాశివారికి జూలై 30న గ్రహముల స్థితి ప్రకారం కనిపించే ఫలితాలు ఇలా ఉన్నాయి. బుధుడు దశమస్థానంలో వక్రంగా ఉండటం వల్ల పనితీరు మీద పట్టు పెరుగుతుంది. పనుల్లో స్పష్టత రానివారికి ఇవాళ సమాధానాలు దొరికే అవకాశం ఉంది. శుక్రుడు అష్టమస్థానంలో ఉండటంతో మనసు ప్రశాంతంగా ఉండకపోవచ్చు. కాని మంచి మిత్రుల సమక్షంలో ఆ కలత తగ్గుతుంది. చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉండటంతో వాక్చాతుర్యం పెరుగుతుంది. రాహువు లాభస్థానంలో ఉండటం వల్ల కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు జరగవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలిసిమెలిసి ఉన్న వాతావరణం కొనసాగుతుంది. ఎప్పటికంటే కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి. పెద్దలు చెప్పిన మాటలు వినటం వల్ల లాభం ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులకు గర్వకారణంగా మారే రోజు ఇది. ఆరోగ్యంలో చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో వచ్చిన మానసిక ఒత్తిడిని వదిలించుకునే అవకాశం ఉంది. ఊపిరితిత్తులు, గొంతు సంబంధిత సమస్యలుంటే ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి. సాయంత్రం తర్వాత శరీరం బలహీనంగా అనిపించే అవకాశముంది. ఆహారంలో శక్తివంతమైన పదార్థాలు తీసుకోవాలి. ఆర్థికంగా ఆదాయంలో స్థిరంగా ఉంటుంది. ఎదురుచూస్తున్న చెల్లింపులు రావొచ్చు. అప్పుల విషయంలో కొంత ఉపశమనం ఉంటుంది. నూతన పెట్టుబడుల విషయానికి వస్తే సానుకూల సమయం కావచ్చు కాని భాగస్వామ్య సంబంధ వ్యాపారాల్లో నెమ్మదిగా ముందుకు వెళ్లాలి. ప్రేమలో నమ్మకాన్ని పెంపొందించుకునే అవసరం ఉంది. పాత మాధుర్యాన్ని గుర్తు చేసుకుంటూ మధురమైన సంభాషణలు జరగొచ్చు. ఒకరికొకరు సపోర్ట్ ఇవ్వడం వల్ల రిలేషన్ బలపడుతుంది. కొత్తగా ప్రేమ ప్రారంభించాలనుకునే వారికి స్వల్ప జాప్యం, కాని మంచి పరిచయం చనువుగా మారే సూచనలు ఉన్నాయి. వివాహానికి సంబంధించిన విషయాలు గమనించదగిన స్థితిలో ఉన్నాయి. కుటుంబ సభ్యులు కలిసిరాగా నిర్ణయం తీసుకునే రోజు ఇది. పెళ్లైనవారు దాంపత్య జీవితం విషయంలో పాత మనస్పర్ధలు తొలగించుకునే అవకాశం ఉంది. ప్రయాణాలులో చిన్న ప్రయాణాలు అనివార్యంగా మారొచ్చు. కాని ప్రయాణంలో ట్రాఫిక్ జాప్యం, దారిలో ఆగాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. ఆతృతగా కాకుండా శాంతంగా ప్రయాణించాలి. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం తక్కువగా ఉండొచ్చు. విద్యలో మతిస్థైర్యం పెరుగుతుంది. చదువుపై దృష్టి పెరగడంతో పాటు పరీక్షల వ్రాతలో ఉన్నవారికి నూతన స్ఫూర్తి వస్తుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కొత్త మెటీరియల్ దొరికే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మొత్తం మీద చూస్తే మనసు ఓర్పుగా, ప్రామాణికంగా ముందుకు నడిపితే మంచి ఫలితాలు చవిచూడవచ్చు. వ్యవహారాల్లో స్పష్టత అవసరం. నిర్ణయాలు త్వరపడకుండా నిశితంగా ఆలోచించి తీసుకోవాలి. ఈ 3 రోజుల్లో మీ మిథునరాశి వారికి వినబోయే శుభవార్తలు. ఇతరుల నుంచి అణగారిన ప్రాశస్త్యం తిరిగే లభించబోతుంది. కుటుంబంలో చాలా రోజులుగా ఎదురవుతున్న అభిప్రాయ భేదాలు తొలగపోతాయి. ప్రేమలో స్పష్టత, విశ్వాసం పెరిగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంటుంది. ఆఫీస్లో మీ ప్రతిభ గుర్తించబడే అవకాశముంది. ముఖ్యంగా ఓ ప్రముఖ ప్రాజెక్ట్ మీకే అప్పగించవచ్చు. విద్యార్థులకు స్కాలర్షిప్ లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. వ్యాపారంలో అనుకోని లాభం చేతిలో పడే సూచనలు ఉన్నాయి. అత్యవసరంగా డబ్బు అవసరమైన సమయంలో ఆశించిన స్థాయిలో ఆదాయం అందుతుంది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వార్త, ఉదాహరణకు ఒక నిశ్చితార్థం లేదా ఇంటివేర దొరకడం నిజం కావచ్చు. పాతబంధువు లేదా స్నేహితుని నుంచి వస్తున్న పరిచయం ఒక కొత్త అవకాశం తెస్తుంది. ఈ 3 రోజుల్లో మీకు సానుకూలతను కలిగించేందుకు అనుసరించవలసిన కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. దయచేసి ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు లేచి నదీ జలాలతో స్నానం చేసి మధురమైన పదార్థాలతో పితృదేవతలకు తర్పణం ఇవ్వడం మంచిది. శివుని ఆలయానికి వెళ్లి
శివలింగానికి పాలు, నీరు, పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల కుటుంబంలో శాంతి మరియు ఆర్థికంగా ప్రగతి కలుగుతుంది. గురువారం రోజున పసుపు దుస్తులు ధరించి బృహస్పతిదేవునికి నమస్కరించండి. విద్య మరియు వివాహ సంబంధ సమస్యలపై ఇది మంచి పరిహారంగా పనిచేస్తుంది. ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోయడం, హనుమాన్ చాలీసా పయించడం ద్వారా మనస్సు స్థిరంగా ఉంటుంది మరియు అనేక భయాలు తొలగపోతాయి. ఒక్కసారి దేవాలయానికి వెళ్లి 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. ఇది మీకు ప్రేమ సంబంధాల్లో చింతలు తొలగించి సానుకూలతను కలిగిస్తుంది. ఈ 3 రోజులలో మీ ఇంట్లో ఒక రోజు సాయంత్రం దీపారాధన చేయడం, దానిలో నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించడం శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా బలపడాలంటే శుక్రవారం రోజు కలుపులో బెల్లముంచి ఒక గోవుని తినిపించడం ఎంతో శుభదాయకం. భక్తితో పాటించబడిన ఈ పరిహారాలు మీకు శుభవార్తలవైపు దారితీస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.